గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జట్టులో సీనియర్లు లేకపోయినా వారి సలహాలు చాలా కీలకం. ముఖ్యంగా ఇటీవల కాలంలో రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్ల సలహాలు నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సిందే. టీమిండియా దిగ్గజ క్రికెటర్ రోహిత్ శర్మ చెప్పిన విషయాలు పక్కన పెట్టకూడదనే విషయం టీమిండియాకు బాగా తెలిసొచ్చింది. మాజీ కెప్టెన్ రోహిత్ వరల్డ్ కప్ ముందు చెప్పిన ఒక అమూల్యమైన సలహా ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. సౌత్ ఆఫ్రికాపై సూపర్ 8లో ఘోర ఓటమి తర్వాత నిజంగా రోహిత్ చెప్పినట్టు టీమిండియా ఆ ఒక్క సలహా పాటిస్తే బాగుండేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇంతకీ ఆ సలహా ఏంటి, రోహిత్ ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం. వరల్డ్ కప్లో ప్రతి ఒక్కరూ టీమిండియా బ్యాటింగ్ విఫలం గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ బౌలింగ్ విషయంలో ఎవరూ నోరు తెరడం లేదు. అలాగని మన బౌలింగ్ ఏమైనా బాగుందా అంటే లేదనే చెప్పాలి. బ్యాటింగ్తో కంపేర్ చేసుకుంటే బౌలింగ్ పర్వాలేదనిపించినప్పటికీ మన బౌలర్లు కూడా అంచనాలకు తగ్గట్టు రాణించడంలో విఫలమయ్యారని గమనించాలి. ముఖ్యంగా సూపర్ 8లో సౌత్ ఆఫ్రికాపై పూర్తిగా తేలిపోయారు. పవర్ ప్లేలో 3 వికెట్లు తీసి అదరగొట్టినప్పటికీ ఆ తర్వాత చేతులెత్తేశారు. ఈ సమయంలో టీమిండియా వికెట్ టేకర్ కుల్దీప్ యాదవ్ను మిస్ అయింది. భాగస్వామ్యాలను బ్రేక్ చేయడంలో కుల్దీప్ కు మంచి రికార్డు ఉంది. మిల్లర్ బ్రేవిస్ జోడీని విడగొట్టలేక చేతులెత్తేసింది. ఇదిలా ఉంటే వరల్డ్ కప్ ముందే కుల్దీప్ ను ప్రతి మ్యాచ్ లో ఆడించాలని రోహిత్ శర్మ చెప్పుకురావడం విశేషం. వరల్డ్ కప్ ముందు స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడిన రోహిత్ తన విలువైన సలహాను పంచుకున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి లాంటి వైవిధ్యమైన స్పిన్నర్లను ప్లేయింగ్ లెవెల్లో ఆడించాలని చెప్పాడు. ఇద్దరు కూడా అటాకింగ్ బౌలర్లని, వికెట్ టేకింగ్ లో ఎబిలిటీ ఉన్న బౌలర్లని హిట్ మ్యాన్ సూచించాడు. వరుణ్ చక్రవర్తి తుది జట్టులో ఉంటున్నా కుల్దీప్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ కు జట్టులో స్థానం దక్కడం లేదని రోహిత్ గుర్తు చేశాడు. రెండో స్పిన్నర్ గా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ లేదా వాషింగ్టన్ సుందర్ ను ఆడిస్తున్నారని, అందుకే కుల్దీప్ కు వరుసగా ఛాన్సులు రావడం లేదని ఈ టీమిండియా మాజీ కెప్టెన్ తెలిపాడు. నిజం చెప్పాలంటే కుల్దీప్, వరుణ్ ఇద్దరు కూడా ప్లేయింగ్ లెవెల్లో ఆడించడం మంచిదని, బ్యాటర్లు వారి బౌలింగ్ ను రీడ్ చేయడం చాలా కష్టమని హిట్ మ్యాన్ చెప్పుకొచ్చాడు. తాను గనక కెప్టెన్ అయితే తుది జట్టులో ఇద్దరిని ఆడిస్తానని, ఈ విషయంలో కెప్టెన్, కోచ్ ఒకసారి ఆలోచించాలని రోహిత్ అన్నాడు. ప్రస్తుతం టీమిండియా బౌలింగ్ విషయానికి వస్తే ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లు బూమ్రా, హర్షదీప్ సింగ్ తో పాటు స్పెషలిస్ట్ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి జట్టులో ఉన్నారు. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ 4 ఓవర్ల కోటా బౌలింగ్ చేస్తున్నాడు. 5వ బౌలర్ గా హార్దిక్ పాండ్యా, శివం దూబేలతో టీమిండియా ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఆడింది. ఈ వరల్డ్ కప్ లో టీమిండియా కుల్దీప్ కు ఒకే మ్యాచ్ లో ఆడే అవకాశం కల్పించింది. గ్రూప్ దశలో కొలంబో వేదికగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కుల్దీప్ కు అవకాశం దక్కింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేసిన కుల్దీప్ 3 ఓవర్లు వేసి 14 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. టీమిండియా యాజమాన్యం కుల్దీప్ ను బెంచ్కే పరిమితం చేయడానికి కారణం లేకపోలేదు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ జట్టులో ఉన్నప్పుడు 3వ స్పిన్నర్ అవసరం లేదని భావించింది. ఒకవేళ కుల్దీప్ ను ఆడిస్తే అప్పుడు భారత జట్టులో బూమ్రా లాంటి ఒక స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ జట్టులో ఉండడు. కనీసం 2 స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లు లేకుండా ఆడడం జట్టుకు మంచిది కాదు. ఒకవేళ కుల్దీప్, అక్షర్, బూమ్రా, హర్షదీప్, వరుణ్లను ఆడిస్తే బ్యాటింగ్ డెప్త్ తగ్గుతుంది. దీంతో కుల్దీప్ ను పక్కన పెట్టడం టీమిండియాకు తప్పలేదు. స్పిన్ పిచ్ అయితే తప్ప కుల్దీప్ ను ప్లేయింగ్ లెవెల్లో ఆడించే ఆలోచనలో టీమిండియా లేదు. మరి కుల్దీప్ ను ప్లేయింగ్ లెవెల్లో ఉంచాలనే రోహిత్ సలహాను టీమిండియా ఇక ముందైనా పాటిస్తుందో లేదో చూడాలి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.